ఒక వ్యూహం. శత్రువు బలాలని గుర్తించడం, మన బలాలని శత్రువుకి తెలియనివ్వకుండా చేయడం, సర్ప్రైజ్ ఎలిమెంట్గా అటాక్ చేయటం, అవతల వాడికి అవకాశం ఇవ్వకపోవడం, ఇది భారత వ్యూహంలో కీలకం. బట్ రాజకీయ నాయకులు, రాజకీయ రికమెండెడ్ క్యాండిడేట్లో వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ సజీవ సాక్షి. ఒకప్పుడు భారత్ చైనా వార్లో అదే జరిగింది. ఎక్కడో 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నట్లు సైనికాధికారిని తీసుకొచ్చి చీఫ్గా ప్రమోట్ చేశారు రాజకీయ అవసరాలతో. అప్పుడున్న రక్షణ మంత్రికి ఫ్రెండ్ అని చెప్పేసి ఆయనకి వ్యూహం చేత కాలేదు. మేము చైనా బోర్డర్ దాకా వచ్చేసాం, యుద్ధ విమానాలు పంపించరా, మాకు అన్నం పంపించడరా, చైనా లోపలికి వెళ్ళి బోర్డు అంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామంటే వద్దొద్దని చెప్పి ఆపిన దౌర్భాగ్యం. రాజకీయ నిర్ణయాలు తీసుకుందామంటూ తద్వారా మన వాళ్ళని అప్పనంగా అప్పగించేసినటువంటి దరిద్రం 62లో జరిగింది. అప్పుడున్న రక్షణ మంత్రి అంతే, విదేశాంగ మంత్రి అంతే, జవహర్లాల్ నెహ్రూ అంతే. అదే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తే ఏం చేస్తారో తర్వాత 65 చూశారు, 71 చూశారు, కార్గిల్ చూశారు, చైనా మీద డోక్లాంలో చూశారు, అట్లాగే గాల్వన్ లోయలో చూశారు, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ 1 చూశారు, 2 చూశారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి పాకిస్తాన్ సైనిక చీఫ్ ఏమైపోయాడు? వ్యూహం ఎక్కడుంది? మొత్తం ఫెయిల్ అయిన తర్వాత ఆడెవడో చౌదరి అనే ఆయన తీసుకొచ్చి ఆయనతో మాట్లాడిస్తుంటారు. ఆడేం చెప్తాడు ఆడికే అర్థం కాదు. అదే సందర్భంలో ఆడ సైనికాధికారులు చెప్పేది వాళ్ళకే అర్థం కాదు. ఏదేదో కూల్చామంటారు. సాక్ష్యమేంద్ర అంటే సోషల్ మీడియాలో చూసుకోమంటారు. అది నిన్న ఎవరో డైలాగ్ అన్నట్టు రేపు పొద్దున మా ఫ్యామిలీ గ్రూప్లో చూసుకో అని చెప్తారేమో. అంత దరిద్రంగా తయారైంది. ఆసిఫ్ మునీర్ మాత్రం బయటకు వచ్చి ఏం చెప్పేది లేదు. అంటే వాడేంటి డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా వచ్చాడు. ముషారఫ్ని అడ్డం పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడున్న షాబాజ్ షరీఫ్ని అడ్డం పెట్టుకుని వచ్చాడు. అడ్డదారిలో ఎంపికయ్యాడు. అడ్డదారి పనులు తప్పించి నిలువుదారిలో పనిచేయడం వాడికి జాతే సావదు. ప్రస్ఫుటమైంది.